హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే చికెన్ ఫ్రై అండి. చికెన్ని ఫ్రైగా చేస్తున్నాను అనమాట. మరి మీరు ఎంతమందికి అండి చికెన్ ఫ్రై ఇష్టం? చికెన్ కర్రీ అంటే ఇష్టం చాలామందికి, ఫ్రై కూడా ఇష్టమేనా? మరి ఇష్టం లేకుండా ఎలా ఉంటుందండి? ఇదిగోండి, చికెన్ తెచ్చుకున్న తర్వాత నేనేం చేశానంటే శుభ్రం చేసుకున్నాక ఉప్పు కారం వేసుకుని చక్కగా కలిపేసుకుని బాగా మ్యాష్ చేసి ఒక పావుగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి. అలా పక్కన పెట్టుకోవాలి, పాడకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే విడిగా అనుకోండి కొంచెం ఎందుకులే అని ఎండలేస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక పావుగంట మాత్రమే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్టవ్ వెలిగించి దాకపోయి పెట్టుకున్నాను కదా, నూనె వేస్తానండి. ఇందులో నూనె, ఒక చిటికెడు పసుపు అవన్నీ వేసి మరి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి కదా. పసుపు వేసానండి, ఇందులో నూనె వేసుకున్నాయి, పసుపు వేసాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను కదా. ఇదిగోండి మసాలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి మూత తీసి చూపిస్తానులేండి. మసాలా కూడా పెట్టేసుకున్నాను. ఇది ఉల్లిపాయ ముక్కలు. ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ చికెన్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేద్దాం. మసాలా అంటే ఏమేంటంటే ధనియాలు, అల్లం, ఎల్లుల్లిపాయ, చెక్క, లవంగాయి. మనకి పొడి మసాలా ఉందనుకోండి కొంచెం ఊరుకుందాం, అంటే లేదనుకోండి ధనియాలు వేసేద్దాం. పొడి మసాలా ఉంటే ధనియాల పౌడర్ కొట్టుకోకుండా సరిపోతుంది అనమాట. అది లేదనుకోండి ధనియాలు వేయాలి కంపల్సరీగా. గసగసాలు ఇవన్నీ వేసుకుని నూరుకుని ఇక్కడ పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకున్నాక నూరాను కదా, ఇదిగో నూరేసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలు మగ్గిన తర్వాత నేను చికెన్ అందులో వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. నేను ఇదిగో చికెన్ వేసేస్తున్నాను. ఇందులో వేసాను కదా, వేసి ఇలా బాగా తిప్పేసుకుంటాను. తిప్పేసి నాకు చూపిస్తానండి మళ్ళీ మీ అందరికీ. నేను ఇదిగండి తిప్పేసాను, మూత పెట్టేసుకున్నాను. మరి పిల్లలకి స్కూల్ తెరిచారు కదండి, పంపిస్తున్నారా? ఆడపిల్లండి మన ఇంట్లో ఉన్నంతసేపు మన చుట్టే తిరుగుతుంది, అమ్మ 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 అని. పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇల్లు ఆమెకి, అన్నీ ఆమెకి. పెళ్ళిగా ముందు మన ఇంట్లో ఉందనుకోండి, చిన్నపిల్ల అప్పుడు అనుకోండి, అమ్మ నాకు ఫ్రెండ్స్ గోరింతా పెట్టుకున్నారు, పెట్టవా? జడకుప్పులు కొనుక్కున్నారు, కొనిపెట్టవా? లేదంటే శ్రావణ మాసం వస్తుంది, బట్టలు కొనిపెట్టవా? ఇట్లా అన్నీ అడుగుతూ మన చుట్టే తిరుగుతుంది ఆడపిల్ల కదంటారా? అవునంటారా? కదా, మీకు కూడా తెలుసు కదా, మీకు కూడా ఆడపిల్లలు ఉండుంటారు కదా. పెళ్ళి అయ్యి అత్తగారింటికి మొగుడితో పాటు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తిరిగిన ఈ నట్టిల్లే ఆమెకి చుట్టం చూపుగా వచ్చే ఒక గెస్ట్ ఇల్లు అవుతుంది. కనీసం ఆవిడ 2 రోజులు ఉండాలనుకున్నా సరే మొగుడు పర్మిషన్ కావాలి. నేను 2 రోజులాగా వస్తాను, నువ్వు వెళ్ళిపో అందనుకో, మీరు వెళ్ళిపోండి అందనుకో, లేదు వచ్చేయాలి. ఆవిడకి బెంగ. ఆవిడ తిరిగిన ఈ ప్రదేశాలే ఆవిడకి కొత్తగా అనిపిస్తాయి కదండి. ఆడపిల్ల ఎంత మన చుట్టూ తిరిగి మన ఇంట్లో పెరిగిన ఆడపిల్ల, మన పిల్ల పొరుగు సాటికి వెళ్ళేటప్పటికి ఎంత తేడాగా అనిపిస్తుందో కదండి. అవునంటారా కాదంటారా? ఒక్కసారి మీ ఆడపిల్లని మీ మనసులో ఊహించుకోండి. 2 రోజుల నుండి వస్తాను పుట్టిల్లే ఆవిడకి వేరే ఇల్లు అయిపోద్ది, పెడసరంగా అయిపోద్ది. కానీ అంటే వేరే ఇల్లు అయిపోద్ది అనమాట. కానీ ఆవిడకి నిన్నటిదాకా ఈ ఇంట్లోనే పెరిగెళ్ళానే, నేను ఇక్కడే ఉండాలి అన్న ఆలోచన తనకు వచ్చిందనుకోండి, తన ఇల్లు, తన ప్రపంచం తనది వేరుగా ఉంటుంది కదా. ఇది కరెక్టేనా నేను అన్నమాట? ఇదంతా పాయిటరీ ఎందుకు చెప్తుంది మీ ఆంటీ గారంటే, ఈరోజు మా పాప రానందండి. మా పాప రాదంట, అందుకు చెప్తున్నాను. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడ ఆడాను పాడాను. కానీ ఒక్కసారిగా వేరే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆడపిల్లకి మరో ప్రపంచం గుర్తుకొస్తుంది. ఇక్కడ అంతా కూడా మారిపోతుంది, మాయమైపోతుంది. ఏ ఆడపిల్లైనా అంతే కదండి, మనమైనా అంతే. చిన్నప్పుడు ఇవాళేదో పెద్ద మన పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మనం సూక్తులు చెప్తున్నాం, కానీ మనమైనా అంతే. నేనైనా ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళానంటే రాబుద్ది కాదు, ఇంకా 2 రోజులు ఉండి వెళ్దాం అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉండా ఎక్కడికైనా సరే వెళ్ళాల్సిన సాటికి వెళ్ళిపోవాలి కదండి. మగపిల్లలు అనుకోండి అట్లా ఉండదు. వాళ్ళ ఆటలేంటో, వాళ్ళ పాటలేంటో, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ లోకం వేరుగా ఉంటుంది. కానీ ఆడపిల్ల మన హార్ట్కి దగ్గరగా ఉంటుందండి. ఆ పిల్ల వచ్చినా రాకపోయినా, లేదు పుట్టిల్లు మర్చిపోరండి ఆడపిల్లలు. పుట్టిల్లు ఎవరండి? ముసలమ్మలు, పొండు ముసలమ్మలు అయినా సరే ఆడపిల్లకి పుట్టిల్లే మరో ప్రపంచం. నీరు ఉందండి, ఈ నీరంతా కూడా ఎగిరిపోనిద్దాము. ఈ నీరంతా కూడా ఎగిరిపోవాలి. నీళ్ళు ఏంటంటే నీసు నీళ్ళు అంటారు వీటిని. ఇవి చికెన్లో వచ్చినాయి, మనం పోసిన నీళ్ళు కాదు. ఆల్రెడీ ఈ నీళ్ళు ఇందులోనే ఉన్నాయి. ఇవి అంతా ఎగిరిపోయిన తర్వాత మసాలా వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మసాలా వేసేస్తాను. ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నానండి నేను, ఎందుకంటే
చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది కదా అని చెప్పి వేసాను అనమాట. ఇదిగోండి మసాలా. ఇందులో ఇందాక చెప్పాను కదా నేను ఏమేమి వేసానో. ఇప్పుడు ఇదంతా తిప్పుకుంటాను అనమాట. ఇదిగోండి మసాలా ఇందులో వేసి బాగా తిప్పుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తానంటే మూతను పెట్టేస్తానండి. మూత పెట్టేస్తే కొంచెం మనకి మగ్గుతుందనమాట. మూత పెట్టేశాను కదా, ఇప్పుడు మగ్గుద్ది. మగ్గిన తర్వాత మీకు నేను నీళ్లు కొన్ని వాటర్ అందులో పోసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు వాటర్ పోస్తానండి ఇందులో. ఇదిగండి వాటర్ పోస్తున్నాను. మసాలా వేసాను కదా ఇందాక. కరెంట్ అండి పద్దాక తీస్తున్నాడు. మరి పల్లెటూరైనో ఏమో కానీ మాది బాగా తీస్తున్నాడప్ప. అసలు కరెంటే ఉంచట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు. పల్లెటూరు కదా, మూలం ఉంది కానీ చేస్తున్నట్టున్నారు. నీళ్ళు పోసాను కదా, ఇదిగండి ఇలా తిప్పవసరం లేదు, కానీ నేను అలా తిప్పుతాను. చెప్పాను కదా, నాకు అలా తిప్పితే బాగుంటుంది, అంత కలుస్తుందని ఒక గుడ్డి నమ్మకం. అయితే ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఉప్పు చూసుకుని పొడి మసాలా కింద ధనియాలు కూడా వేసేసానండి. కొంచెం జల్లితే జల్లుతాను, కొత్తిమీరను పొడి మసాలా జల్లి దింపేసే ముందు ఇది ఎగిరిపోయినాక మీకు చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చికెన్ కర్రీ చేశానండి. ఆడపిల్ల ఎంతైనా ఆడపిల్లే కదండి, ఈడపిల్ల కాదు కదా. ఈ చికెన్ కర్రీలో, చికెన్ ఫ్రైలో మసాలా ఏమేమి వేసానో చెప్తాయేనండి. ఎల్లుల్లిపాయ, అల్లం, చెక్క, లవంగాయ, యాలకులు, గసగసాలు, జీడిపప్పు, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా, ఇది గసగసాలు కూడా వేసాను చెప్పాను కదా, ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నానండి. చేసుకుని ఇందులో వేసాను. మరి అది ఉడుకుతుంది కదా, ఇది ఉడికినాక మళ్ళీ నేను చూపిస్తాను. గ్రేవీ అంతా చిక్కపడిపోయిందండి. ఇంకా మనం దీన్ని ఎక్కువసేపు ఉంచితే ఇంకా అన్నంలో వేసుకు తింటానికి పులుసు మిగలదు. అందుకని నేనేం చేస్తానంటే కొంచెం కొత్తిమీర కూడా జల్లేస్తాను. ఈ మాత్రం ఉండాలి కదా, ఈ మాత్రం పులుసు మనకి. ఇది కొత్తిమీర వేసాను కదా, ఇప్పుడు తిప్పేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారండి గ్రేవీ ఎంత చిక్కబడిపోయింది. ఇక అండి ఈ రోజుతో ఈ కర్రీనండి కట్టేసేస్తాను. అన్నంలోకి మరి కలుపుకు తినడానికి ఈ మాత్రం పులుసు ఉండాలి కదా, కట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. స్టవ్ అంటే ఇక ఇది దింపేసి అన్నం వేసు తింటమేను. అయితే ఈరోజు ఈ వీడియో ఈ కర్రీతో నేను ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మేము ముందుకు వస్తాను. అంతవరకు కూడా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది చూసారు కదా గ్రేవీ, ఈ మాత్రం లేకపోతే అన్నంలో కలుపుకుని తినాలి కదండి. ఇదిగోండి చికెను గ్రేవీ కర్రీ, లేదా చికెను ఫ్రైయేలేండి. ఇది సాయంత్రం ఎగరబెట్టేశాను. ఇదిగోండి ఈ మాత్రం ఉంటే కొంచెం మనకి అన్నంలో వేసుకుని తింటే కలుపుకోవటానికి బాగుంటుంది. మా పిల్లలు అన్నమే కాదండి చపాతీల్లో కూడా తింటారు, వాళ్ళ ఇష్టాలు అవి, మనం ఏం చేస్తాం దానికి. అయితే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, బాయ్.